యాదగిరిగుట్ట మండల్. నా పేరు కౌడే మహేందర్. మన అభిమాన నాయకుడు గాంధీ నాయకత్వంలో అన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష మామూలు కాదు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తము ముగ్గురు పిల్లలైతే వర్తించిన లోలోలు ఉన్నారో వాళ్ళందరూ ఒక ఐక్యత కావాలి. ఇక్కడ ఉన్న జనాభా కోసము మనకు అవకాశం కోసం అన్న నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఆ నిరాహార దీక్ష కొనసాగాలి. అన్నకు విజయవంతం చేసి అందరు కోరిక మేరకు మరి ఇద్దరు పిల్లలే వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అక్కడ వరకే ఉంటారు కాబట్టి ముగ్గురు పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని మన నాయకత్వంలో మన అన్నగారికి మద్దతు ఇవ్వాలి. ముగ్గురు పిల్లలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా ఇది మెసేజ్ ద్వారా గానీ ఫోన్ ద్వారా వల్ల గానీ లేకుంటే మీడియా మిత్రుల వల్ల కూడా అందరికి తెలియజేసుకుని అన్నకు మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దీన్ని అమలు చేసిపోయాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముగ్గురు పిల్లల కోసం జీవో తీసుకొచ్చాడు. మరి ఎందుకో మధ్యలోనే నిలిపివేశాడు. దాన్ని రద్దు చేయాలి. అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని రద్దు చేయాలి. రేపు వచ్చే ఎన్నికలలో మాకు అవకాశం కల్పించాలని అన్న మన నాయక్ గారు కోరుతా ఉన్నాడు. ఆయన దగ్గర మేరకు ఆయన కోరిక మేరకు మనం అందరము ఉమ్మడిగా ఉండి ఏకదాటిగా పోరాటం చేయాలని నేను కోరుతా ఉంటున్నా. రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే స్పందించి వీళ్లకు అవకాశం కల్పించే విధంగా చట్టసభలలో పెట్టి అన్నగారిని విధానంగా మైనను కోరుతా ఉన్నా. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉంటే ఆంధ్రలో ఆయన తొలగించింది కనుక మన తెలంగాణలో కూడా ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి. మరి ఆయన రేవంత్ రెడ్డి కూడా తక్షణమే రద్దు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ ముగ్గురు పిల్లల జీవో రద్దు చేయకపోతే మేము ఉద్ధృతిగా తెలంగాణ మొత్తము పెద్ద ఎత్తున రాస్తారోకాలు చేస్తాము, ధర్నాలు చేస్తాము, ఎక్కడికక్కడ ముట్టడి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నుంచి నేను పిలుపునిస్తా ఉన్నాము. ఏకదాటిగా ముగ్గురు పిల్లలైతే ఎంతమంది ఉన్నారో అంతమంది ఉమ్మడిగా అసెంబ్లీ ముట్టడి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నుంచి మేము స్పందిస్తా ఉన్నా. ఇంతటితో ముగిస్తా ఉన్నా. దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను కోరుతాను ఒక్కటే, ఇవాళ ఈ వేదిక నుండి అతి తొందరగా ఆయన స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతటితో